భర్త అనారోగ్యంతో చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాన్ని చుట్టుపక్కల వాళ్ళు తలా ఇంత వేసుకొని దశదిన కర్మ చేశారు. కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఉల్లి లేని పరిస్థితిలో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న తనలో తన భర్త 10వ తరగతి స్నేహితులు 1,40,000 ఇచ్చి కుటుంబానికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా మరెవరైన దాతలు ఉంటే సహాయం చేయాలని విజయ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. మా ఆయన పేరు విజయ్ కుమార్. మా ఇద్దరికి 2015లో పెళ్ళయింది. మాకు 3 పిల్లలు. తన అనారోగ్య కారణం వల్ల తను చనిపోయాడు. చనిపోయి 15 రోజులు అయింది. దినాలకు కూడా తను మాకు గడవడం కూడా కష్టంగా ఉంటే దాతలు వాళ్ళు ఇల్లు బియ్యం వేసి దినాలు చేశారు. దినాలకు వేసిన బియ్యంతో మేము పూట గడుపుతున్నాం. మాకు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. 3 పిల్లల్ని సాదాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఆస్తి కానీ ఇల్లు కానీ ఏమీ లేదు. ఎవరి దాతలు ఎవరైనా ఉంటే మాకు సహాయం చేస్తారేమని మీడియా ద్వారా ఆశిస్తున్నాము. అదేవిధంగా మా పరిస్థితిని గుర్తించి మా హస్బెండ్ వాళ్ళ 10th బ్యాచ్ వాళ్ళందరూ కలిసి మాకు 1,40,000 సహాయం చేశారు. వాళ్ళు ఏదైనా ఉపాధి కల్పిస్తామని చెప్పిపోయారు. టైలరింగ్ వచ్చు కాబట్టి షాప్ పెట్టిస్తా అని హామీ ఇచ్చారు. అదేవిధంగా నాకు 2 ఆడపిల్లలు, 1 బాబు. మాకు తినడానికి కూడా గడవడం కష్టంగా ఉంది. ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మి, రుద్రారపు లక్ష్మి. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ పెళ్లి చేసినాం మా ఆయన ఉండగానే. నా కొడుకు జాబ్ చేసేది బ్యాంకులో ప్రైవేట్గా. ఆయన యాక్సిడెంట్లో చనిపోయిండు. 1 కొడుకు ఉండే. ఆ 1 కొడుకు పెళ్లి చేసిన లవ్ మ్యారేజ్ చేసుకుండు. 2 బిడ్డలు, 1 కొడుకు ఆయనకు. ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయిండు మొన్ననే 15 రోజుల కింద. ఎవరన్నా సాయం చేస్తూ ఉంటే చేయండి, దాతలు ఎవరన్నా ఉంటే. నాకు కష్టం చేద్దానికి చేత కావట్లేదు. నా కోడలు చదువుకుంది, ఆమెకు ఏం పని రాదు. ఆ పిల్లల మొఖం చూసి ఎవరన్నా దాతలు ఉంటే సాయం చేయండి. మా బాబు 10th బ్యాచ్ వాళ్ళు వచ్చి 1,40,000 సాయం చేసారు. వాళ్ళ దోస్తులందరూ వచ్చి. మాకు ఏమి లేదండి. ఎవరన్నా సాయం చేస్తూ ఉంటే దాతలు ఉంటే సాయం చేయరండి. ఆ పిల్లల ముఖం చూసి సాయం చేయరండి. నాకు చేత కావట్లేదు. నాకు మోకాల నొప్పులు. నేను ఏం పని చేసే పరిస్థితిలో లేనండి. మాకు ఏమి లేదు. ఈనంగా ఉన్నాం. ఇప్పుడు నడి సముద్రంలో వదిలేసిపోయిండు మమ్మల్ని. మాకు ఏమి లేదు. ఇప్పుడు తిండికి వెళ్ళుడే కష్టంగా ఉందండి. మాది నల్గొండ జిల్లా, నకరకల్. నా పేరు లక్ష్మి, రుద్రారపు లక్ష్మి. ఉన్న దినాలకి ఆలి నీళ్ళని బియ్యం వేసేరి ఆటితోటే బతుకుతున్నాం మేము. ఇప్పుడు ఏమన్నా లేదు. నాకు బీపీ షుగర్, ఆ ట్యాబ్లెట్లు తెచ్చుకుందానికి కూడా సోమతి లేదు. ఎవరన్నా ఉంటే దయించి మా మీద దాతలు ఉంటే మాకు ఏమన్నా సాయం చేయండి. ఆ పిల్లల ముఖం చూసి. నా పేరు అభిరెండ్ల జనార్దన్. మాది ఏవిఎం స్కూలు 2001 బ్యాచ్. విజయ్, ఇప్పుడు చనిపోయిన విజయ్, రుద్రారపు విజయ్ కుమార్ మా 10th క్లాస్మేట్. అనారోగ్యం వల్ల తను చనిపోవడం జరిగింది ఒక 15 రోజుల క్రితం. తను చాలా పేదరికంలో ఉన్నాడు. వాళ్ళ పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. తండ్రి లేడు. ఉండడానికి కూడా సొంత ఇల్లు కూడా లేదు. తెలుసుకొని మా స్కూల్ బ్యాచ్లో ఇట్లా మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటే నా ఫ్రెండ్స్, నా బాల్యమిత్రులు అందరూ కలిసి మంచి రెస్పాన్స్ ఇచ్చి 1,40,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినాము. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే మా బ్యాచ్ మొత్తం మీద ఇప్పటివరకు 2-3 కార్యక్రమాలు కూడా చేసినాము. వేరే ఇంకో పాపకు కూడా బాగాలేకపోతే 1,32,000 కలెక్ట్ చేయడం జరిగింది ఒక 6 months బ్యాక్. అంతమంది మా టీచర్కి కూడా మేము 1,00,000 చిల్లర ఇవ్వడం జరిగింది. వీళ్ళకు మా ఫ్రెండ్స్ ఉన్నారని నిరూపించారు ఒకసారి మళ్ళీ. ఇప్పుడు వీళ్ళకనే కాదు, మా బ్యాచ్లో ఎవరికి ఏదేమైనా మా ఫ్రెండ్స్ తీసుకునే రెస్పాన్స్, వాళ్ళు వీళ్ళనంత తొందరగా రెస్పాండ్ అయ్యి మంచి అమౌంట్ ఇచ్చి వాళ్ళందరం చేయడం వల్లనే మీ కార్యక్రమం చేయగలుగుతున్నాం. నేను ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు మేము ఉన్నాం అని చెప్పేసి తోడుండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడనే కాదు, ఇంకా ముందు మా ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా కానీ మేము ముందరకు వస్తామని తెలియజేస్తున్నాం. ఏదో వీళ్ళకు డబ్బులు ఇస్తున్నాం అంటే ఇచ్చినట్టు ఖర్చులకు కాకుండా ఉపాధి కల్పిస్తే జీవితాంతం వీళ్ళ పిల్లలతో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి పాపకి, ఆ సిస్టర్కి, విజయ్ వాళ్ళ భార్యకి టైలరింగ్ వచ్చు, ఏదైనా షాప్ బిజినెస్ లాంటిది పెట్టేయడం కోసం ఈ అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది.
ఫ్యూచర్లో వీళ్ళకు ఇంకే ఆపద వచ్చినా కానీ మేము ముందుంటాం.